బ్యాక్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. కార్యక్రమంలో భాగంగా ప్రపంచ రికార్డు లక్ష్యంగా 13,000 మంది గిరిజన విద్యార్థినులతో సంప్రదాయ థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం విద్యార్థినులు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు అల్లూరి స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతూ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ గిరిజనుల సంస్కృతికి ప్రతీకగా థింసా నృత్యాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాటు పూర్తి చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. నరసింహ, థింసా రిహార్సల్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపటికి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే అల్లూరి సీతారామరాజు పేరుతో రేపు మరొక 18 గంటల్లో ఏదైతే భోగాపురం విమానాశ్రయం అయితే ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలోనైతే అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. దీనికి ఏదైతే ప్రతిష్టాత్మకంగా కొండపల్లి బొమ్మలు, అదేవిధంగా అరకు అందాలను చూపించే విధంగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇరువైపులో కూడా బొమ్మలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. జాతీయ అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయిన నేపథ్యంలోని రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నేపథ్యంలోని విశాఖలోని గత వారం రోజుల నుంచి ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. నేడు ఈ రోజు ఉదయం కూడా ఏదైతే క్రీడాకారులకు షాప్ ఆధ్వర్యంలో, విశాఖ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కూడా 5K రన్, స్కేటింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించి ఒక పండుగ వాతావరణం వల్లే నిర్వహించిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఏదైతే ఈ దింసా నృత్యానికి అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి 13,000 మంది గిరిజనుల బాలబాలికలతో దాదాపుగా 15 రోజుల నుంచి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ప్రతిష్టాత్మకంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గత 2 రోజుల నుంచి కూడా భోగాపురం విమానాశ్రయ ప్రాంగణంలో కూడా వీరైతే కసరత్తు చేశారు. ఇప్పుడు కాసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు రాత్రి కల్లా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా మంత్రి నారా లోకేష్ కూడా రానున్న నేపథ్యంలో చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే కాసేపటి క్రితమే విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో మనం ఉన్నాము. వెనుక ఉన్నటువంటి ఈ స్క్రీన్లో చూడొచ్చు. 18 గంటలు, మరో 18 గంటల్లో భోగాపురం విమానాశ్రయం ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అవుతుందని కూడా మనము విజువల్ రూపంలో కూడా మనం స్క్రీన్ వెనుక చూడవచ్చు. అదేవిధంగా ఏదేమైనా కూడా ఇది ఉత్తరాంధ్ర ప్రజల కళ నిజమైన సార్థకమైన రోజని కూడా మనం భావించవచ్చు. ఒకవైపు దేశ పురోగతికి ఆర్థికంగా వనరుగా భావించే విధంగా ఇది అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు కూడా కీర్తి ప్రశ్నలు తీసుకొచ్చే విధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ రకమైన ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం కూడా ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు తలమానికంగా మారిందని కూడా మనం భావించవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఎయిర్పోర్ట్ను ప్రాంగణంలోని వచ్చే అతిథులకు, ముఖ్య అతిథులకు వారికి మధ్యాహ్న భోజన రీత్యా కూడా 91,000 మందికి ఇప్పటికే అధికారులు అయితే వారికి భోజనానికి ఏర్పాటు చేశారు. వారికి ఏ విధమైన ఆటంకం కలగకుండా రానుపోను 4,800 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు 2,400 బస్సులు కూడా ప్రైవేట్ బస్సులను తీసుకొని వారికి ఏ విధమైన ఆటంకం కలగకుండా వారికి పూర్తి స్థాయిలోనికి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఒకవైపు చూసుకుంటే రేపు పూర్తి స్థాయిలో పాఠశాలలకు కూడా పూర్తిగా సెలవు ఇచ్చినట్లు కూడా ఒకవైపు అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏమైనా కూడా భోగాపురం ఎయిర్పోర్టు తలమానికంగా ప్రారంభించే విధంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద ప్రారంభించే 18 గంటల్లో ఉత్తరాంధ్ర ప్రజల కళ నిజమైన రోజు, సార్థకమైన రోజు అని చెప్పవచ్చు. శ్రీదేవి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలు విధి నిర్వహణలో ఉన్న